తెలుగు సీనియర్ నటీమణులలో పూజిత కూడా ఒకరు. ఈమె తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 138 సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో 70కి పైగా సినిమాల్లో చేయగా, ఇందులో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు అనే సినిమాతో పూజితకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే అలాంటి సీరియస్ నటి పూజిత ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజిత మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన టైంలో ఒక బడా స్టార్ హీరో కారులో ఎక్కాను. అయితే ఆ హీరో ప్రస్తుతం చనిపోయారు. ఆయన పేరు బయట చెప్పటం ఇష్టం లేదు. అయితే నేను ఆయనతో కారులో కూర్చున్న టైంలో నా తొడల మీద చేయి వేసి గోకారు. ఎన్నిసార్లు చేయి తీసేసినా మళ్ళీ అలాగే గోకారు. దాంతో కార్ దిగి ఇంటికి వచ్చి మా నాన్నకి అసలు విషయం చెప్పాను. ఎందుకు నాన్న అలా చేస్తున్నాడని చెప్పగా, ఏం లేదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి పడుకో అని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి ముందు కొత్త కారు వచ్చింది. అంతేకాదు, మా నాన్న ఆ కారులో ఎవరిని ఎక్కించుకోవద్దని చెప్పారు. ఇప్పటికీ కూడా నా కారులో నేను, మా అబ్బాయి, వెనకాల పెట్ డాగ్ తప్ప ఎవరిని ఎక్కించుకోము అంటూ తెలిపింది. ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, అన్ని రంగాల్లో లాగే సినిమా రంగంలో కూడా ఉంటుంది. అయితే గ్లామర్ ఫీల్డ్ కావటంతో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. అయితే చాలామంది కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది తెలియకుండానే వచ్చేస్తారు అంటూ చెప్పింది. ఇక యాంకర్, మీ ముందు ఎవరైనా అలా పల్లెటూరు నుండి వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బంది పడ్డారా అంటే, నేను బంజారా హిల్స్లో పోలీసులకు చాలా ఫేమస్. ఎందుకంటే ఎవరైనా అమ్మాయిల్ని రోడ్డు మీద వేధిస్తే వాళ్ళని కాలర్ పట్టుకొని కొడతాను. వినకపోతే పోలీస్ స్టేషన్ దాకా లాక్కొని పోతా. అయితే తణుకు నుండి ఒక అమ్మాయి ట్రంక్ పెట్టేసుకొని హీరోయిన్ అవుదామని వచ్చిందట. అయితే ఆమె పెట్టె లాక్కోవటానికి కొంతమంది దొంగలు వెంటపడటంతో పోలీసులు పట్టుకున్నారు. ఇక అమ్మాయి ఎంత అడిగినా డీటెయిల్స్ చెప్పకపోవటంతో చీకటి పడటంతో పోలీసులు నాకు ఫోన్ చేసి విషయం చెప్పి నన్ను తీసుకెళ్లమన్నారు. కానీ పోలీసుల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. ఆ తర్వాత అమ్మాయిని ఎందుకు వచ్చావని అడిగితే, నా పేరు కనక మహాలక్ష్మి, హీరోయిన్ అవుదామని వచ్చాను. నా పెట్టెలో డబ్బు, బంగారం ఉంది, హీరోయిన్ అవుతాను అని చెప్పింది. దాంతో నేను షాక్ అయి, హీరోయిన్ అవ్వాలంటే డబ్బులు కాదు, ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకరు వచ్చి డైరెక్టర్ అని తీసుకెళ్తారు, ఇంకొకరు వచ్చి హీరో అని రూమ్కి తీసుకెళ్తాడు. అన్ని పనులు చేయించుకున్నాక నీకు అవకాశం ఇస్తారని చెప్పాను. దాంతో అమ్మాయి, నేను పద్ధతి గల కుటుంబంలో పుట్టాను, ఇలాంటి తలదించుకునే పనులు చేయను, నా దగ్గర డబ్బుంది, నేను హీరోయిన్ అవుతాను అని ఒకే మాట చెబుతుంది. దాంతో ఆమె మైండ్ సెట్ అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కబురు చేశాను. ఇక ఉదయాన్నే వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయారు. అలా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవాళ్ళు ఏమీ తెలియకుండానే డబ్బుంటే చాలనుకొని వస్తారు. ఇక అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్లు బరి తెగించి వాళ్లే లొంగిపోతున్నారు. ఇంకొంతమందేమో అవకాశాలు లేకపోయినా పర్వాలేదని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసింది సీనియర్ నటి పూజిత.